మొత్తం కృష్ణా జిల్లాలో ఓ సామాజిక వర్గం వైసీపీకి దూరం కావడం వెనక, ఓ సామాజిక వర్గం టార్గెట్ అవ్వడం వైసీపీకి వెనక జోగి రమేష్ ఉన్నారు అని ఒక ప్రచారం ఉంది. లేదు బికాజ్ ఆఫ్ యూ ఓ సామాజిక వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి దూరం చేసుకున్నాడు. తప్పండి అసలు. వసంత కృష్ణప్రసాద్‌తో మీరు గొడవ పెట్టుకోవడం అనేది వైసీపీకి నష్టం చేసిందా? మొత్తం వసంత జిల్లాగా? కృష్ణప్రసాద్ అనే వ్యక్తి ఎమ్మెల్యే అనే 3 అక్షరాలు అవడానికి కారణం ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారైతే నెక్స్ట్ నేనే. హుహు. యెస్. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా బీఫామ్ ఇచ్చి ఎక్కడో నందిగాం మైలవరం ఎందుకు వచ్చాడండి? హ్మ్. నన్ను జోగి నువ్వు పలానా చోటకి వెళ్ళు అని చెప్పి. హ్మ్. అంటే లీడర్ మాట నేను శిరసా వహిస్తానని ఆయనకి తెలుసు. హ్మ్. అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు మైలవరం నుంచి రమేష్ నువ్వు పెడనెల్లు అని చెప్పాడు. ఆయన మాట నేను ఎప్పుడు జవదాటలు. హ్మ్. అట్లనే హ్మ్. మా లీడర్‌ని అనా ప ఆలోచించి కాదు నువ్వు ఎళ్ళు మనకు మంచి జరుగుద్ది. మనం అధికారంలోకి వస్తున్నాం ఇట్లా అని చెప్తే కృష్ణప్రసాద్ అనే వ్యక్తి నందిగామలో ఎమ్మెల్యే అవ్వగలడా? పోటీ చేసి ఓడిపోయారు కదా! ఓటు 2 పెట్టాడు. సార్లు. లేదు కదా! అసలు హ్మ్. భవిష్యత్తు లేదు. హ్మ్. భవిష్యత్తు లేని వ్యక్తుల్ని మైలవరం తీసుకొచ్చి, హ్మ్. మైలవరంలో బీఫామ్ ఇచ్చి, హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని, హ్మ్. ఫ్యాను గుర్తు మీద గెలిచిన తర్వాత, హ్మ్. అక్కడ పార్టీ మొత్తం కూడా నాశనం చేసి, నేను నా సెన్స్ ప్రకారం, నాకున్న ఆలోచన ప్రకారం మా లీడర్‌కి చెప్పా. హ్మ్. 2 సంవత్సరాల క్రితం చెప్పా. హ్మ్. అన్నా ఇక్కడ మొత్తం కూడా దోపిడీ జరిగిపోతా ఉంది. హ్మ్. మన పార్టీ వాళ్ళంతా కూడా అన్యాయం అయిపోతా ఉన్నాడు. హ్మ్. వీడు మొత్తం కూడా ప్లాన్ ప్రకారం తెలుగుదేశం వాళ్ళకి కొమ్మక్కయిపోయి వీడు ఇదైపోయాడు. హ్మ్. ఇక్కడంతా దోచేస్తా ఉన్నాడు. మట్టి, బూడిద, ఇసుక మొత్తం మీరేమో అతను నమ్మారు అని చెప్తే జగన్ గారు చాలా మంచోడండి. మంచిలో కూడా మానవత్వం ఉన్నాడు. బాగా ఇది అందరు నమ్మేస్తాడు. నమ్మేసి జోగి ప్రసాద్ మనోడు నువ్వు వదిలేసి నువ్వు అసలు ఏలు పెట్టబాకు నీ పెడనా అంతే. అంటే నేను ఎక్కడా కూడా చిన్న పొరపాటు చేయలేదండి. హ్మ్. మైలవరంలో మా కుటుంబం మీకు అక్కడే తెలుసు ఉంటారు కదా! బ్రహ్మ. హ్మ్. మా నాన్నగారి దగ్గర నుంచి, మా బాబాయ్ గారి దగ్గర నుంచి, మా పిన్ని దగ్గర నుంచి, మా తమ్ముడి దగ్గర నుంచి, అందరూ రాజకీయ పదవులు చేసిన వాళ్ళమే. హుహు. అందరం కూడా ఏ టు జెడ్ పొలిటికల్ దీంట్లో ఉన్నోళ్ళమే. హ్మ్. అందరూ మా దగ్గరికి వచ్చేవాళ్ళే. హ్మ్. చిన్నా చితకా ఏ మంచి కార్యక్రమాలు ఏదైనా గాని మాతో చేయించుకునేవాళ్ళే. ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో నేను లేనంత మాత్రాన మా కుటుంబం అంతా ఉంది గదా! మా దగ్గరికొస్తారు గదా! హ్మ్. ఆ వచ్చిన వాళ్ళని చూసి ఈర్ష్యపడితే పొలిటికల్ ఇదవ్వదు. నేను ఇంకోటి గూడా చెప్పాను. లీడర్ చెప్పిందే వేదం. లీడర్ మళ్ళీ నన్ను అక్కడే పెడనే. ఓకే. అక్కడే ఉంటా. నువ్వే మళ్ళీ ఏం చెప్పావు? హ్మ్. మళ్ళీ నువ్వే ఎమ్మెల్యే అని చెప్పావు. హ్మ్. కానీ అతను మనసులో ఒక పార్టీ నుంచి సర్వేలో లేకపోతే ఇంకోటో ఏదో ఉంది. లాస్ట్‌లో గూడా లాస్ట్ ఒక నెల అండి. అతనికి స్పిన్నింగ్ మిల్స్ ఉన్నాయి. హ్మ్. ఇన్సెంటివ్స్ రావాలా. ఇన్సెంటివ్స్ సుమారుగా 32,00,00,000 సార్. హ్మ్. లాస్ట్‌లో. హ్మ్. చాలామంది పాపం డబ్బులు లేక అడుక్కుంటారు. హ్మ్. డబ్బులు లేక జేబులు కొడతారు. డబ్బులు లేక చిల్లర పనులు చేస్తారు. వాళ్ళకిను ఇతనికి తేడా లేదు. హ్మ్. 100% డబ్బులుండి జేబులు కొట్టేవాళ్ళు. హ్మ్. 32,00,00,000 లీడర్ దగ్గర నేను ఇక్కడే ఉంటున్నాను, మీ దగ్గరే ఉంటున్నాను అని చెప్పి ఒకసారి రికార్డ్స్ తీయండి. హ్మ్. 32,00,00,000 వసంత స్పిన్నింగ్ మిల్స్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఇతను పార్టీ మారాడు. ఇవ్వాల్సినయే గదా! చట్ట ప్రకారం ఇచ్చినయే గదా! చట్ట ప్రకారం ఇవ్వాలి. అందరికి ఇవ్వాలిగా సార్. హ్మ్. ఇవ్వాలిగా. ఓకే. ఇప్పుడు అందరి స్పిన్నింగ్ మిల్స్ ఉన్నాయి. హ్మ్. ఇచ్చారా? హ్మ్. ఇవ్వలేదు కదా! ఆ రోజున్న పరిస్థితులు. హ్మ్. కానీ ఇతను నమ్మించి నమ్మక ద్రోహం చేసి మాకు, మా పార్టీకి, మా లీడర్‌కి హ్మ్. ఈళ్ళని ఇటువంటి ఇతను చరిత్రహీనుడిగానే మిగిలిపోతాడు. మీరు మీరు మీ అంటే అతను కొంతమంది ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళంతా యాంటీ అవ్వడం, లేకపోతే ఆయన దూరం అవ్వడం జగన్మోహన్ రెడ్డికి. దాని వెనక మీ పాత్ర లేదా అసలు? లేదండి. హ్మ్. వాళ్ళంతా మాతో మీరు బావుంటారు కదా సార్. అధికారంలో ఉన్నన్ని రోజులు మైలవరంలో జోగి రమేష్ వేలు పెడుతున్నాడని, పెడన్‌లో ఆయన వేలు పెడుతున్నాడని ఈ గొడవలైతే చూసాం లేదండి. వైసీపీలో గూడా. పెడంలో అసలు పెడన్‌లో ఆయన వేలు రాలేదు. పెడతానికి ఏమి లేదు. ఆయన రాలేదు. మీరు అంటే మీరైతే ఇక్కడే ఏదో ఉందని చెప్తాడు. హ్మ్. ఇక్కడ నేను నా నివాసం కదా సార్ ఇది. హ్మ్. 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 నేను లేకపోయినా నా కుటుంబం మొత్తం, నా బంధురికం మొత్తం నా ఆయన లేనప్పటి నుంచి ఉన్నారు గదా! అక్కడ అసలు పార్టీలో. హ్మ్. అసలు నా పుట్టుక అక్కడ, హ్మ్. నా చరిత్ర అక్కడ, నా రాజకీయ జీవితం అక్కడ. నేను లేనంత మాత్రాన నీకు సపోర్ట్ చేస్తున్నాం కదా మేము. హ్మ్. నీ గెలుపుకి జగన్ గారు చెప్పగానే నేను హారతపళ్ళెంలో పెట్టి అక్కడ చెప్పి నిన్ను ప్రమోట్ చేసి నేను పెడనెళ్ళా. హ్మ్. నీ గెలుపుకి మేము ఎందుకు మరి ఆయనకి మీరంటే కోపమొచ్చింది? అసలు అతని నీడను కూడా నమ్మడనిపించిందండి నాకు. హుహు. అతని నీడను కూడా అతను నమ్మడం అనిపించింది. హుహు.
అటువంటి పొలిటికల్ ఇది. ఈ రోజున కూడా స్టిల్ మీకు మైలవరం కాన్స్టిట్యున్సీ తీసుకోండి. అతను 43,000 మెజారిటీతో గెలిచాడు. ఉమ్, మొత్తం దేశం మొత్తం, రాష్ట్రం మొత్తం గెలిచింది. ఉమ్, ఈరోజు ఒకసారి అతని నేపథ్యం మా పార్టీని కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళతో మాట్లాడితే మీకు తెలుసు. ఉమ్, ఎవరిని నమ్మడు. ఉమ్, ఇతను బామ్మరిది తప్ప ఉమ్, ఆ నియోజకవర్గాన్ని దోచుకునేది ఉమ్, ఎవరిని ఏలు పెట్టినవారు. ఉమ్, మొత్తం నాకు పారేస్తారు. ఉమ్, అటువంటి చరిత్ర నీళ్లు ఉమ్, రేపు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఏ ఒక్కడు కూడా నాకు తెలిసి ఇతన్ని ప్రవర్తన చూసి వస్తారా మీ పార్టీలోకి మళ్ళీ? ఇప్పుడు మా పార్టీ ఎండ్ అయిపోయింది సార్. ఉమ్, తెలుగుదేశంలో ఉన్నాడు. నేను మీ ద్వారా వైఎన్ఆర్ గారి ద్వారా ఇహాజ్ ఛానల్ ద్వారా కృష్ణప్రసాద్ని అయితే ఒకటి కోరుకుంటా ఉన్నా. ఉమ్, చంద్రబాబు నాయుడు గారిని కూడా, లోకేష్ని కూడా ఉమ్, 2029 ఉమ్, అతను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటాను. కోరుకుంటున్నారు. ఉమ్, ఉంటే ప్రజలు ఏ విధంగా ఇతను 43,000 మెజార్టీ నాదని చెప్తున్నాడు, ఉమ్, 43,000 మెజార్టీతో గెలిచాను నేను అని చెప్పి చెబుతున్నాడు. ఉమ్, 43,000 ఇస్తారా, 83,000 ఇస్తారా ఉమ్. అనేది ఒకసారి మనం దాంట్లో పరీక్ష చేసుకుందాం. అప్పుడు దాకా ఉండాలని చెప్పేసి నేనైతే ఆయన కోరుకుంటాను. మీ వైపు వస్తే అంటున్నా, మీ వైపు రాడు అని ఏమన్నా నమ్మకం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారికి అపారమైన ప్రేమ, అభిమానం ఉన్నాయి ఆయన పైన. ఆయన కరిగిపోతాడు. ప్రసాద్ మనోడేనా ఇంత మీతోటి అన్నాడు. జరిగిన తర్వాత కూడా అంటే మా లీడర్ చెప్పాడు, జగన్ అన్నా నేను చెప్పాను కదా అన్నాను. ఒకటే చెప్పాడు, ఉమ్. నేను వెళ్ళిపోతాను, నేను తెలుగుదేశం పార్టీలో చేరతాను అన్నా కానీ డబ్బులు ఇచ్చేవాడిని, ఇన్సెంటివ్స్ ఇచ్చేవాడిని, ఇచ్చేవాడిని. ఉమ్, అన్నా నేను తెలుగుదేశం పార్టీలోకి చేరిపోతాను అన్న ఇన్సెంటివ్స్ ఇచ్చేవాడిని. కానీ తీసుకొని చేరాడు చూసావా, ఉమ్, ఇది మోసం. నమ్మక ద్రోహం కదా, ఉమ్, ఇది మోసం కదా. ఉమ్. ఇంకా అటువంటిది క్లోజ్ ఇంకా Close. వైసీపీలోకి ఆయన వచ్చే Yeah. ఛాన్స్ లేదు. Yeah. చాప్టర్ క్లోజ్. మీరేమన్నా ఇటు వచ్చే అవకాశం ఉందా? ఎక్కడ నా బ్రాండే వైఎస్ఆర్ కదా సార్. మైలవరం మైలవరమే కదా ఇప్పుడు. మనం మొన్న మైలవరం మొన్న పెరంలో Arrange వచ్చాను. చేశారు. ఇప్పుడు నా ఇన్ఛార్జ్ నేను మైలవరం ఇన్ఛార్జ్ మైలవరం. ఓకే, సారీ. నెక్స్ట్ ఇప్పుడు మైలవరం నుంచి మైలవరం ఇన్ఛార్జ్. సో వసంత వర్సెస్ జోగి డైరెక్ట్ ఫైట్ ఉంటుంది. 100% ఉండాలని కోరుకుంటున్నా. ఉండాలని అతను ఉండాలని కోరుకుంటున్నా.